ఇక మనోళ్ళు క్రికెట్ చూస్తారు కదా, క్రికెట్ తలగబడి టీవీల ముందర కూర్చొని అన్ని పనులు మానుకొని కేవలం క్రికెట్ చూడడానికి రోజంతా వృధా చేస్తారు కదా. నిజంగా క్రికెట్ను చూస్తున్న వారి కులాలు ఉన్నాయా? ఈ క్రికెట్ను చూసి కోట్లాను కోట్ల డబ్బును పరోక్షంగా ఈ క్రికెటర్లకు కావచ్చు, ఆ క్రికెట్ బోర్డుకు కావచ్చు ఇస్తున్న వారి కులాలు ఉన్నాయా? నిజంగా వాళ్ళ క్రికెట్కు సంబంధించి ఆ కులాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఏమన్నా ఉన్నదా? అసలు సిసలైన రిజర్వేషన్ ఇది చూడు. ఐపీఎల్ లవర్స్ ఎవరు? ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ. ఇది మీకోసమే. నేనైతే క్రికెట్ చూడను, నేను అస్సలు క్రికెట్ చూడ. ఇగో ఈ క్రికెట్ లవర్స్కు సచిన్ టెండూల్కర్ బ్రాహ్మణ్, సౌరవ్ గంగూలీ బ్రాహ్మణ్, రాహుల్ ద్రావిడ్ బ్రాహ్మణ్, వివిఎస్ లక్ష్మణ్ బ్రాహ్మణ్, రవి శాస్త్రి బ్రాహ్మణ్, సునీల్ గవాస్కర్ బ్రాహ్మణ్, అజిత్ గవార్కర్ బ్రాహ్మణ్, సంజయ్ మంజ్రేకర్ బ్రాహ్మణ్, రవిచంద్రన్ అశ్విన్ బ్రాహ్మణ్, లాలా అమర్నాథ్ బ్రాహ్మణ్, జవగల్ శ్రీనాథ్ బ్రాహ్మణ్, అజింక్ రహానే బ్రాహ్మణ్, రిషబ్ పంత్ బ్రాహ్మణ్, వెంకటేష్ ప్రసాద్ బ్రాహ్మణ్, అమిత్ మిశ్రా బ్రాహ్మణ్. చదివి నాకే మొస రావాలి, అంతమంది బ్రాహ్మణులు ఉన్నారు. కేఎల్ రాహుల్ బ్రాహ్మణ్, చటేశ్వర్ పూజారా బ్రాహ్మణ్, అనిల్ కుంబ్లే బ్రాహ్మణ్, నమన్ ఓజా బ్రాహ్మణ్, శ్రీశాంత్ బ్రాహ్మణ్, లక్ష్మీపతి బాలాజీ బ్రాహ్మణ్, మనోజ్ తివారీ బ్రాహ్మణ్, రాజకులకర్ణి బ్రాహ్మణ్, ఇషాంత్ శర్మ బ్రాహ్మణ్, అజిత్ వడేకర్ బ్రాహ్మణ్, విజయ్ శంకర్ బ్రాహ్మణ్, మురళీ కార్తిక్ బ్రాహ్మణ్, సురేష్ రైనా మద్రాస్ బ్రాహ్మణ్, సురేష్ రైనా బ్రాహ్మణ్, హార్దిక్ పాండ్యే బ్రాహ్మణ్, కునాల్ పాండ్యే బ్రాహ్మణ్, మనీష్ పాండే బ్రాహ్మణ్, శ్రేయస్ అయ్యర్ బ్రాహ్మణ్, రోహిత్ శర్మ బ్రాహ్మణ్. ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు క్రికెట్లో? 33 మంది బ్రాహ్మణులు ఉన్నారు. నో బ్రాహ్మణ్స్ కాకుండా రాజుల వంశానికి సంబంధించిన వాళ్ళు, క్షేత్రీయ వర్గానికి సంబంధించిన వాళ్ళు. విరాట్ కోహ్లీ క్షేత్రీయుడు, ఎంఎస్ ధోని క్షేత్రీయుడు, యువరాజ్ సింగ్ క్షేత్రీయుడు, గౌతమ్ గంభీర్ క్షేత్రీయుడు, శిఖర్ ధవన్ క్షేత్రీయుడు, వీరేంద్ర సేవాగ్ క్షేత్రీయుడు, రవీంద్ర జడేజా క్షేత్రీయుడు, అజయ్ జడేజా క్షేత్రీయుడు, ఆర్పి సింగ్ క్షేత్రీయుడు, ఆశిష్ నెహ్రా క్షేత్రీయుడు, పృథ్వీ షా వైశ్యుడు, అంబాటి రాయుడు కాపు. ఎంతమంది? 1 2 3 4 5 6 7 8 9 10 మంది క్షేత్రీయులు క్రికెట్లో ఉన్నారు. ఒక వైశ్యుడు ఉన్నాడు, అంబాటి రాయుడు కాపు. అంటే ఒక విధంగా క్షేత్రుడి కిందకే వస్తాడు. ప్రతిభ, ఇంకెక్కడి ప్రతిభ? ఇది కదా మీకు రిజర్వేషన్. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో మీకంటే అత్యద్భుతంగా క్రికెట్ ఆడేవారు ఉన్నారు, కానీ క్రికెట్లో అవకాశాలు రావు, మీరు ఇవ్వరు. కులం ఆధారంగానే క్రికెట్ టీం సెలెక్షన్ జరుగుతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది, చాలా క్లియర్గా. మళ్ళీ వీళ్ళంతా కూడా నార్త్కు సంబంధించిన వాళ్ళే తప్పించి సౌత్ నుండి ఒక్కరో ఇద్దరు. ఆ బ్రాహ్మణులలో కూడా సౌత్కు ఒకవేళ అవకాశం ఇచ్చిన, ఉత్తర భారతదేశం నుండి ఎవడన్నా క్రికెట్ పోయినా, లక్ష్మణ్ లాంటి వాళ్ళు, సురేష్ రైనా లాంటి వాళ్ళు పోయినా వాళ్ళు బ్రాహ్మణులే. ఇక చూడుర్రి, క్రికెట్ చూసుకుంటా విజిల్లు, వాడు అట్లా కొట్టద్దు, వీడు ఇట్లా కొట్టద్దు. దీంట్లో మన ప్రాతినిధ్యం ఏమైనా ఉన్నదా? మన రిజర్వేషన్ల మీద పడేస్తాను కదా. నేను ఒకటి అడుగుతున్నా, మన రిజర్వేషన్లన్నీ వీళ్ళకి ఇచ్చేద్దాం. ఎస్సీ, బీసీ, ఎస్టీ రిజర్వేషన్లన్నీ వీళ్ళకి ఇచ్చేద్దాం, బ్రాహ్మణులకు ఇచ్చేద్దాం. వాళ్ళ దగ్గర ఉన్న భూములు, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక సంపద, వాళ్ళ దగ్గర సినీ ఫీల్డ్లో వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక సంపద, రాజకీయంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక సంపద, క్రికెట్లో ఉన్న అధికారాలు, వ్యాపారాల్లో ఉన్న అధికారాలన్నీ మనకి ఇచ్చేయమనండి. మన రిజర్వేషన్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేద్దాం. గవర్నమెంట్ జాబులలో మనకచ్చే రిజర్వేషన్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేద్దాం. పిఎం పదవి ఒకటి మనకి ఇవ్వమని, ఈ క్రికెట్ బోర్డులో సెలెక్షన్ చేసుకునే పదవి మనకి ఇవ్వమని, సినిమాలను మొత్తాన్ని, ఆ సినిమా థియేటర్ల మీద ఉన్న ఆధిపత్యం మొత్తాన్ని మనకి ఇవ్వమని. దయచేసి నా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలందరూ ఈ సినిమాలు చూడు బంద్ పెట్టురు, ఈ క్రికెట్ చూడు బంద్ పెట్టురు. టైంపాస్ కోసం మీరు చూస్తలేరు, సమయాన్ని వృధా చేయడానికి చూస్తాను. పొద్దంతా కష్టపడి తీసుకొస్తే ఒక 500 ఒక్క కొత్త సినిమా పోతానే, ఊకే పుణ్యానికి తీసుకపోయి ఆయిబొమ్మ రవిని జైలు వేసాయి. అది ఉన్న చూద్దాం మనం. కాబట్టి క్రికెట్ మనది కాదు, ఇది బ్రాహ్మణులది. క్రికెట్ మనది కాదు. చూసేటోళ్ళు అంతా మనోళ్ళు, సినీ ప్రేక్షకులు అంతా ఎస్సీ, బీసీ, ఎస్టీలు, హీరోలు మాత్రం ఆధిపత్య కులాలకు సంబంధించిన. క్రికెట్ చూసేదంతా ఎస్సీ, బీసీ, ఎస్టీలు, క్రికెట్ ఆడేది మొత్తం బ్రాహ్మణులు, క్షేత్రీయులు. విజిల్స్కి వచ్చుకుంటా వెర్రి. మన వాట్సాప్ స్టేటస్లో ధోని బొమ్మ ఉంటుంది, వాట్సాప్ స్టేటస్లో సచిన్ బొమ్మ ఉంటుంది, వాట్సాప్ స్టేటస్లో కోహ్లీ బొమ్మ ఉంటుంది.
ఒక్కడన్న అంబేద్కర్ బొమ్మ, పూలే గారి బొమ్మ, కాంశీరామ్ గారి బొమ్మ పెట్టుకుంటారా? నా ఫేస్బుక్ ప్రొఫైల్లో కాంశీరామ్ గారి కళ్ళు, అంబేద్కర్ గారి కళ్ళు ఉంటాయి. నా ట్విట్టర్ అకౌంట్లో ఆ ప్రొఫైల్లో కాంశీరామ్ గారు, అంబేద్కర్ గారి కళ్ళే ఉంటాయి. అసలైన హీరోలు నాకు వాళ్ళే. నేను ఇంత గౌరవం పొందడానికి కావచ్చు, నాకు ఇంత మాట శక్తి కావచ్చు, ప్రజలలో ఇంత గౌరవం తెచ్చుకోవడానికి కావచ్చు, పునాది పడ్డది అంబేద్కర్ గారు, కాంశీరామ్ గారి వాళ్ళనే. నా హీరోలే వాళ్ళు, నా స్ఫూర్తే వాళ్ళు, నాకు హక్కులు ఇచ్చింది వాళ్ళే, నన్ను ఇంత అందంగా బట్టలు వేసుకునే అవకాశం ఇచ్చింది వాళ్ళే. కాబట్టి నా హీరోలు అంబేద్కర్, కాంశీరామే. ఎవడో తెర మీద ఉరుకురికి దునికి ఆ ఫేక్ ఫైట్లు, ఆ డూప్ ఫైట్లు, ఆ ఫేక్ పాటలు డ్యాన్స్ వేసేటోడు నా హీరో కాదు, నా ఫేవరెట్ కాదు. ఎవడో క్రికెట్లా ఓ బ్యాట్ తోడు కొడితే 6 పోతే పిచ్చి పట్టినట్టు గోలలు ఈలలు వేసే క్రికెటర్లు నా ఫేవరెట్ కాదు, నా స్ఫూర్తి కాదు. కాంశీరామ్ అంబేద్కర్ గారు మాత్రమే నాకు స్ఫూర్తి. వాళ్ళే నా ఆరాధ్య దైవాలు. తెలుసుకోవాలి మొత్తం దేశవ్యాప్తంగా ఎట్లున్నది, దేశవ్యాప్తంగా ఎట్లున్నాయి పరిస్థితులు తెలుసుకోవాలి. దేశంలో ఎవరిని అణిచివేస్తున్నారో తెలుసుకోవాలి. కాబట్టి క్రికెట్ చూడడం మన ఎస్సీ బీసీ ఎస్టీలు మొత్తం బంద్ పెట్టుర్రా, రెడ్డీలు కూడా బంద్ పెట్టుర్రా. మీ ఓడు కూడా లేడు, ఒక్క రెడ్డి లేడు, ఒక్క వెలుమ లేడు క్రికెటర్ల. మీరు పెద్ద కులాలని మురిచిపోతారు కదా, మరి ఏరి క్రికెటర్ లేరు రెడ్డిలు, క్రికెటర్ లేరు వెలుమలు, క్రికెటర్ లేరు కమ్మలు, క్రికెటర్లు ఒక్క కాపు వచ్చింది అంతే. చూసుడు బంద్ పెట్టుర్రి, క్రికెట్ను బొంద పెట్టాలి మనం. ఇంగ్లాండ్ ఏమంటారు వీళ్ళు, సనాతన ధర్మం గొప్పది అంటాను. మరి క్రికెట్ సనాతన ధర్మానికి సంబంధించింది కాదు కదా. బ్రాహ్మణులు మొత్తం క్రికెట్ ఆడతాను అంటే వ్యాపారం ఎక్కడ అద్భుతంగా ఉంటే అక్కడ పోయి వీళ్ళు జరుగుతారు. యేసుక్రీస్తుని మొక్కద్దట, కానీ క్రికెట్ ఆడతారట. క్రికెట్ సృష్టించింది వాడు ఇంగ్లాండ్ వాడు ఎవరిని మొక్కుతాడు? యేసు ప్రభునే మొక్కుతాడు. యేసు ప్రభు మీకు వద్దు, యేసు ప్రభు మందిరాలు ఇక్కడ మీకు వద్దు, కానీ యేసు ప్రభుని పూజించే ఇంగ్లాండ్ వాళ్ళు తీసుకొచ్చిన క్రికెట్ ఆడుకుంటా మీరు ఫోజులు కొడతారు. కాబట్టి వీళ్ళు ఎక్కడ పైసలు ఉంటే అక్కడికి పోతారు. వెచ్చగా ఉన్న కాడ తింటారు, వెచ్చగా ఉన్న కాడ పంటారు. దీన్ని మన ఎస్సీ బీసీ ఎస్టీలో అర్థం చేసుకోవాలి.